తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ బీసీలకు స్థానాలకు ఇవ్వడం కానీ బీసీలకు పెద్దపీట వేయడం అనేది మనం చూసాం. దాని తర్వాత ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ మొదటిసారిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమవుతుందంటే మీకు క్యాస్ట్ పరంగా ఎక్కువగా సీట్లు ఇచ్చున్నారు అనేది వాదన ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టడం కోసము ఎక్కువగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఈసారి సీట్లు ఇచ్చి ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారంటే మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ప్రజలు కోరుకునేది కూడా ఏంటంటే ప్రజాస్వామ్యంలో సోషల్ జస్టిస్ అనేది జరగాలి, అందరికీ టికెట్ రావాలి, కుల ప్రాతిపదికన అదేవిధంగా జనాభా దామాష ప్రాతిపదికన రావాలి అని కోరుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే మినిస్టరే 10 సార్లు మినిస్టర్ అయిన ఎమ్మెల్యే 10 సార్లు ఎమ్మెల్యే అయినా దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కాబట్టి మరి ఆ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే స్టెప్ రేపు ప్రజలు ఇచ్చే తీర్పు దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒకవేళ అది నిజంగా సక్సెస్ అయిందనుకోండి, మీకు భారతదేశంలో మనీతోనే కాకుండా సోషల్ జస్టిస్తో కూడా పాలిటిక్స్ అనేది సక్సెస్ చేయొచ్చు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి. సో మినిస్టర్లకు ఒకవేళ లేదా ఎమ్మెల్యేకి, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇవ్వకపోయినా కూడా అక్కడ వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉంటుందో కొత్త క్యాండిడేట్ని ఎప్పుడైతే మారుస్తారో మీకు ఆ వ్యతిరేకత తగ్గే అవకాశాలు కూడా మనకు ఎక్కువ శాతం ఉంటుంది. దానివల్ల మీకు ఏమైపోతుందంటే ఒక 1000, 1500, 2000, 2500 లేదంటే 10,000 మధ్యలో ఓడిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇది కవరప్ చేసి వీళ్ళు రెబల్స్గా మారుతారు కాబట్టి, ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోతే రెబల్స్గా మారుతారు కాబట్టి వాళ్ళకున్న యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్ అట్లా చీలిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి మీకు. ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో జాయిన్ అవుతారనేసి అయితే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు జనవరి 2వ తారీఖున జాయిన్ అవుతారని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఒకవేళ జాయిన్ అయితే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక కాపు నాయకుడి కింద, జనసేన పార్టీ అధినేత కింద తెలుగుదేశంతో కలిసి వెళ్ళబోతున్నారు. ముద్రగడ కూడా ఒక కాపు నాయకుడు కాబట్టి ఎట్లా ఇక్కడ ఒకటి మనం వాస్తవాలు కొన్ని చూసుకోవాలి. 2014 నుంచి 2019లో ముద్రగడ గారు ఏదైతే కాపుల గురించి పోరాటాలు చేశారో, కాపుల గురించి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారో ఆ టైంలో ఒక పొలిటికల్ పార్టీ అని నేను చెప్పను, కానీ అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే పోలీసు వాళ్ళు చూపించిన అతి చొరవ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎంతూజియాస్టిక్స్ కావచ్చు, వాళ్ళు చూపించిన ఒక హ్యూమన్ వైలేషన్స్ కావచ్చు, అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయనిది. అది ఏ పొలిటికల్ పార్టీ చేసినా, ఏ గవర్నమెంట్ చేసినప్పటికీ కూడా. కానీ దాన్ని ఎక్కడ కూడా ఖండించకుండా కమ్యూనిటీలో కొంతమంది, అంటే కాపు కమ్యూనిటీలో కొంతమంది స్పెక్టేటర్స్గా ఉండి అసలు ఏ మాత్రము కొంచెం కూడా ఆయన మీద పరామర్శించకుండా చేయకుండా అసలు వాళ్ళ ఫ్యామిలీని భయంకరంగా ప్రతి ఒక్కరు చూశారు, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలిల వరకు కూడా. అది ఆన్ రికార్డ్ ఉన్నదే, ప్రతి మీడియాలో కూడా అది కనిపించేదే. సో ఇప్పుడు కమ్యూనిటీలో కూడా ఆయనకంటూ కొన్ని ఫాలోవర్స్ ఉంటారు, అతనికి కూడా కొంచెం ఓట్ బ్యాంక్ ఉంటుంది, క్యాస్ట్ పోలరైజేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఏదైతే కాపు ఓట్ బ్యాంక్ వస్తుందని అనుకుంటున్నారో దాంట్లో ఖచ్చితంగా గండి కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి మీకు. అంటే ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా ఈ సఫలింగ్స్ వల్ల అయితే వైసీపీకి లాభం అంటారా, డ్యామేజ్ అంటారా? షఫలింగ్స్ చేయడం వల్ల మీకు ఒక 2 రకాలు ఉన్నాయండి. లాభము, నష్టము 2 ఉన్నాయి. సక్సెస్ అయిందా? ఇండియాలో ఇదొక ఎక్స్పెరిమెంట్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అప్పట్లో తెలుగుదేశం పార్టీ చేసింది, సో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈసారి ఒకసారి చూసుకుంటే మనము తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏ విధంగా అయితే పెద్దపీట ఇస్తుందో ఈసారి సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మీద వైఎస్ఆర్సీపీ వేయబోయే పెద్దపీట ఏదైతే ఉందో దానివల్ల మీకు సోషల్ జస్టిస్ గెలుస్తుందా, లేకపోతే సోషల్ ఎకానమీ గెలుస్తుందా, లేకపోతే క్యాపిటలిస్టులు గెలుస్తారా, క్యాపిటల్ ఎకానమీ గెలుస్తుందా అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. అండ్ నెంబర్ 2 ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ షఫిల్డ్ చేయడం వల్ల చాలామందికి కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళ వైపు మద్దతు చూపుతారా లేదా, లేకపోతే మద్యానికి ముక్కకి లేదనుకుంటే మనీకి పడిపోతారా లేదా అనేది ఈసారి మనకు తెలిసిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ 2024లో 2023 ఎలక్షన్స్లో మనకు తెలంగాణలో ఏ విధంగా అయితే లో ఎక్స్పెండిచర్స్తో ఎలక్షన్స్ నడిచాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా చాలా తక్కువ అమౌంట్తో ఎలక్షన్స్ నడిచే అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి.